వాట్సాప్ గైస్, ఈ వీడియోలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పోలీస్, ఆర్మీ అండ్ అఫ్ కోర్స్ కామన్ పీపుల్స్కి కూడా యూజ్ అయ్యే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి చెప్పబోతున్నాను. ఇవి ఎమర్జెన్సీలో ఏ రేంజ్లో యూజ్ అవుతాయి అంటే వీటితో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడవచ్చు. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇన్వెన్షన్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 5 అంబులెన్స్ డ్రోన్. గైస్, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ అంత తొందరగా ఆ ప్లేసెస్కి రాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1 మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రకరకాల ఎమర్జెన్సీ గ్యాడ్జెట్స్ ఇన్వెంట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే అంబులెన్స్ డ్రోన్ని చూస్తున్నారో దీనిని ఒక డచ్ కంపెనీ తయారు చేసింది. ఈ డ్రోన్ సహాయంతో కాల్ వచ్చిన వెంబటే 2 మినిట్స్ లోపు ఫస్ట్ ఎయిడ్ కిట్ని పేషెంట్ వరకు తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ప్రొఫెషనల్ డాక్టర్ యొక్క అవసరం ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ నైనా ఈ డ్రోన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ డ్రోన్ గంటకు 100 km/h స్పీడ్లో వెళ్తుంది. సో గైస్, ఇన్ని రకాల ఫ్యూచర్స్ ఉన్నందుకు ఈ గ్యాడ్జెట్ నిజంగా ఇన్క్రెడిబుల్. నెంబర్ 4 పోలీస్ షీల్డ్. గైస్, మీరందరూ కెప్టెన్ అమెరికా యొక్క ప్రొటెక్టివ్ షీల్డ్ని చూసే ఉంటారు. కానీ రియల్ లైఫ్లో ఇలాంటి షీల్డ్ పోలీసులకు ఎమర్జెన్సీలో అవసరం ఉంటాయి. ఎప్పుడైతే క్రిమినల్స్ బుల్లెట్స్తో ఫైర్ చేస్తుంటారో అప్పుడు సర్వే అవ్వడానికి ఈ విధమైన బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే అమేజింగ్ షీల్డ్ని చూస్తున్నారో దీని యొక్క డిజైన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పోలీస్ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇదే కాకుండా ఈ సిస్టమ్ ఉంది కదా, ఇదొక సార్ట్ బాక్స్. దీనిని వైలెంట్ క్రిమినల్స్ నుంచి ప్రొటెక్టివ్ కోసం తయారు చేశారు. ఈ బాక్స్ ని ఒక అమెరికన్ కంపెనీ డెవలప్ చేసింది. అండ్ ఈ షీల్డ్ ప్రతి ఒక్క బుల్లెట్ ని ఆపేస్తుంది. దీని యొక్క సైజ్ 8 ఫుట్స్ అంతే. ప్లస్ ఇది ఒక స్క్వాడ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందువల్ల ఇది నిజంగా ఇన్క్రెడిబుల్ ఇన్వెన్షన్. నెంబర్ 3 ఫైర్ బాల్. ఒకవేళ ఎక్కడైనా మంట అంటుకుంటే అప్పుడు అక్కడికి ఫైర్ ఫైటర్స్ని పిలుస్తారు. ఫైర్ ఫైటర్స్ మంట మొత్తాన్ని కంట్రోల్ చేసి నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి కాపాడుతారు. కానీ వాళ్ళు రావడానికి కూడా కొంచెం టైం అయినా పడుతుంది కదా. అయితే ఇప్పుడు మీరు ఏదైతే బాల్ని చూస్తున్నారో ఇది సెకండ్స్లో మంట మొత్తాన్ని ఆర్పేస్తుంది. ఒకవేళ ఫైర్ ఎక్స్టెన్షన్ ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాటిని ప్రతి ఒక్కరూ యూజ్ చేయలేరు. కానీ ఈ బాల్ని చిన్న పిల్లలు కూడా వాడచ్చు. ఈ అమేజింగ్ బాల్ని ఎల్డ్ ఫైర్ అనే కంపెనీ డెవలప్ చేసింది. దీని యొక్క వెయిట్ 3 kgs ఉంటుంది. అండ్ దీనిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు సింపుల్గా ఫైర్ అవుతున్న ప్లేస్లో పాడేస్తే సరిపోతుంది. ఇది బ్లాస్ట్ అయ్యి మంట మొత్తాన్ని సెకండ్స్లో ఆర్పేస్తుంది. ఈ బాల్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఒక పౌడర్ని రిలీజ్ చేస్తుంది. ఈ పౌడర్ గాలిలో ఉన్న ఆక్సిజన్ని తీసేసి మంటను ఆర్పేలా చేస్తుంది. నెంబర్ 2 ట్యాఫ్ 20. గైస్, ఇప్పుడు మీరు ఏదైతే అమేజింగ్ రోబోట్ని చూస్తున్నారో దీనిని స్పెషల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫైర్ ఫైటర్స్కి హెల్ప్ చేయడానికి డిజైన్ చేశారు. ఈ రోబోట్ యొక్క ఫ్యూచర్స్ నిజంగా అయితే ఇన్క్రెడిబుల్. ఈ మిషన్ వాటర్, ఫోమ్ అండ్ స్పెషల్ లిక్విడ్ని యూస్ చేసుకొని మంట మొత్తాన్ని తొందరగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ రోబోట్ స్మోక్ని కూడా స్ప్రే చేస్తుంది. ఇందువల్ల మంట ఆరిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రోబోట్ ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి నేల మీదైనా రన్ అవుతుంది. ఇంకొకటి, రోడ్డు మీద వచ్చే కార్స్, బైక్స్ లాంటి వాటిని లేపి సైడ్లో పెట్టేస్తుంది. దీనిని ఎవరైనా సరే రిమోట్ సహాయంతో కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ ఈ రోబోట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీ శరీరం మీద స్ప్రే చేస్తుంది. అండ్ మంటలను కూడా తొందరగా ఆర్పిస్తుంది. నెంబర్ 1 వెస్ట్ ప్యాక్ లిటిల్ డ్రైపర్. గైస్, ఈ మాటలలో ఎలాంటి సందేశం లేదు. డ్రోన్స్ మన ప్రపంచాన్ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తాయి. వీటి సహాయంతో మీరు ప్రతి ఒక్క పనిని చాలా ఈజీగా చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే లైవ్ సేవింగ్ డ్రోన్ని చూస్తున్నారో దీని యొక్క యూజెస్ రెస్క్యూలో ఉంటాయి. ఒకవేళ సముద్రాల గురించి మాట్లాడుకుంటే వ్యూస్ని ఈ డ్రోన్ కంటే మంచిగా ఏది చూపించలేదు. ఈ డ్రోన్ని ఒక యూనిక్ సాఫ్ట్వేర్తో తయారు చేశారు. దీని సహాయంతో మీరు సముద్రాలలో ఉన్న హ్యూమన్స్ అండ్ యానిమల్స్ని స్పాట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అవసరం అయితే అప్పుడు ఇది సెకండ్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంతే కాకుండా ఎవరికైనా ఇమీడియట్లీ హెల్ప్ నీడ్ ఉంటే వాళ్ళకు లైఫ్ జాకెట్ని విసిరేస్తుంది. అండ్ రెస్క్యూ టీమ్కి యాక్యురేట్ లొకేషన్ని కూడా తెలియజేస్తుంది. ఇందువల్ల ఇది నిజంగా ఇన్క్రెడిబుల్.